హలో అండి, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు మన రెసిపీ అప్పాలు. సో అంటే అప్పాలు అన్నవి చాలా బాగా వస్తాయి. దీనికోసం వరిపిండి, వాటర్, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా గోధుమ పిండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్కి అదే కప్పు బెల్లంని సన్నగా కొట్టుకొని కలుపుకోవాలి. దీనిలోనే కొద్దిగా యాలక్కాయలు పొడి వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగేదాకా ఉంచుకున్న తర్వాత మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చి కొబ్బరి తురుమును కలిపి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. సో ఇది బాయిల్ అవుతున్న టైంలో ఒక కప్పులో 1/4 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు వరిపిండి వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఒక ఫుల్ కప్పులో 1/4 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు వరిపిండి కలిపేసుకుని పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల అప్పాలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో జాగ్రత్తగా గ్రాడ్యువల్గా మనం ఆల్రెడీ వాటర్ని, బెల్లాన్ని దేంతో అయితే మెజర్ చేసామో అదే కప్పుతో మెజర్ చేసుకుని గ్రాడ్యువల్గా ఉండలు లేకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఏదైతే మనం మొదటి నుంచి బెల్లం వాటర్ తీసుకున్నామో అదే కప్పులో 1/2 వరకు గోధుమ పిండి, 3/4 వరకు వరిపిండి యాడ్ చేసుకొని 2 పిండిలు కలుపుకున్న తర్వాత వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో ఇది మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మన చేతికి వేడి పడుతుంది అనిపించినప్పుడు చక్కగా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చిన్న నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు వాటన్నింటినీ మెల్లగా చేత్తో లో ప్రెషర్ తోటి అప్పాల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తీసుకుని ఒక్కొక్కటి ఒక గరిట మీద ఇంకో గరిటతోటి జాగ్రత్తగా ప్రెషర్ చేసుకుంటూ వాటిని మనం ఒత్తుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. సో మీరు గట్టిగా ఒత్తినా అప్పాలు పగిలిపోతాయి, అలాగే ఒత్తకపోయినా కూడా ఉబ్బిగా అయిపోయి మనకు అసలు బాగోదు. సో మొత్తం మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా జాగ్రత్తగా ఇలాగే అప్పాలు చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ఒక మంచి ప్రసాదం రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు కూడా నా రెసిపీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే